మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే మాఘ అమావాస్య సూర్యగ్రహణం మంగళవారం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ రోజుతో మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, నరక బాధలు తప్పుతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వకాలంలో కృష్ణవేణి నదీ తీరాన ధర్మపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సోమన్న అనే చాకిలివాడు ఉండేవాడు. సోమన్న చాలా అమాయకుడు, అంతకంటే మిన్నగా కష్టజీవి. తెల్లవారుజామునే నిద్రలేచి ఊరిలో అందరి ఇళ్ల నుంచి మురికి బట్టలు మూట కట్టుకుని తన గాడిద మీద వేసుకుని నదికి వెళ్ళేవాడు. సాయంత్రం దాకా మోకాళ్ల లోతు నీళ్ళల్లో నిలబడి బట్టలు ఉతికి ఆరిన తర్వాత వాటిని ఇస్త్రీ చేసి తిరిగి ఇచ్చేవాడు. అంత కష్టపడినా సోమన్న ఇంట్లో దరిద్రం తాండవించేది. భార్య అనారోగ్యం, 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు, తీరని అప్పులు, ఇలా సోమన్న జీవితం ఒక అగ్నిగుండంలా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ అతని కష్టాలు రెట్టింపయ్యాయే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సరిగ్గా అదే సమయంలో ఒక విచిత్రం జరగటం మొదలైంది. ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కానీ ఒక నల్లటి కుక్క సోమన్నను నీడలా వెంబడించటం మొదలుపెట్టింది. అతను బట్టల మూటతో నదికి వెళ్తూ ఉంటే అది ముందు నడిచేది. అతను బట్టలు ఉతుకుతూ ఉంటే ఒడ్డున కూర్చుని చూస్తూ ఉండేది. ఊరి జనం, రేయ్ సోమన్న, ఆ నల్ల కుక్క శనిలాంటిది, దాన్ని తరిమేయ్ అనేవారు. కానీ సోమన్నకు ఆ కుక్క కళ్ళల్లో ఏదో తెలియని జాలి కనిపించేది. తన దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్కను కూడా సగం వేసి దానికి పెట్టేవాడు. ఒకరోజు సోమన్న నది ఒడ్డున బట్టలు ఉతుకుతూ ఉండగా ఒక ముసలి సిద్ధాంతి గారు అటుగా వచ్చారు. ఆయన సోమన్న ముఖంలో ఉన్న దీనత్వాన్ని చూసి, ఏమయ్యా సోమన్న, ఇంత కష్టపడుతున్నావు కానీ నీ రాత ఎందుకు మారటం లేదు అని అడిగారు. సోమన్న కన్నీళ్లు పెట్టుకుని తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. అప్పుడు ఆ సిద్ధాంతి గారు ఆకాశం వైపు చూసి ఇలా అన్నారు, నాయనా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. త్వరలోనే మాఘమాసం వస్తుంది. ఈ మాసంలో వచ్చే అమావాస్య అత్యంత పవిత్రమైనది. ఆ రోజున నువ్వు ఒక పని చేయాలి. నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే మాఘ అమావాస్య రోజున నువ్వులు, చెప్పులు, గొడుగు దానం చేయాలి. ఈ 3 వస్తువులు దానం చేస్తే పితృదేవతలు శాంతిస్తారు, గ్రహదోషాలు పోతాయి. ముఖ్యంగా ఆ నల్ల కుక్కను దూరం చేసుకోకు, అది కాలభైరవుడి స్వరూపం కావచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. సోమన్నకు ఒక ఆశ చిగురించింది. కానీ మరుక్షణమే ఒక పెద్ద సమస్య గుర్తొచ్చింది. దానం చేయడానికి తన దగ్గర పైసా కూడా లేదు. నువ్వులు అంటే కేజీల కొద్దీ కొనాలి, కొత్త చెప్పులు కొనాలి, గొడుగు కొనాలి. ఆ రోజుల్లో అవన్నీ కొనాలంటే సోమన్నకు నెలకు వచ్చే సంపాదన చాలదు. మాఘ అమావాస్యకు ఇంకా వారం రోజులు ఉంది అనగా సోమన్న జీవితంలో ఒక పెద్ద కుదుపు వచ్చింది. అతను ఉతుకుతున్న బట్టల్లో ఊరి పెద్దగారి పట్టు వస్త్రం ఒకటి నదిలో కొట్టుకుపోయింది. ఊరి పెద్ద సోమన్నను పిలిపించి, నా పట్టు వస్త్రం పోగొడతావా? ఆ బట్ట విలువ 100 రూపాయలు అంటే అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బు ఇచ్చేదాకా నీకు ఇచ్చే డబ్బులు ఆపేస్తూ ఉంటాను అని హుంకారం జారీ చేశాడు. సోమన్నకు దిక్కు తోచలేదు. ఉన్న పని పోయింది. దానానికి డబ్బు లేదు. ఆ నల్ల కుక్క మాత్రం సోమన్న ముఖం వైపు దీనంగా చూస్తోంది. సోమన్న ఆ కుక్కతో ఇలా అన్నాడు, చూసావా మిత్రమా, దానం చేద్దామని అనుకున్నాను కానీ దేవుడు నాకున్న ఆధారాన్ని కూడా లాగేసుకున్నాడు అని అన్నాడు. ఆ రాత్రి సోమన్న నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ఆ కలలో అదే నల్ల కుక్క కనిపిస్తూ ఊరి చివర ఉన్న పాత శివాలయం వెనుక తపమని సైగ చేసింది. ఉదయాన్నే లేచిన సోమన్నకు అది భ్రమ అనిపించినా మరో దారి లేక అక్కడికి వెళ్ళాడు. అక్కడ తవ్వగా అతనికి ఒక పాత ఇత్తడి చెంబు దొరికింది. అందులో కొన్ని వెండి నాణాలు ఉన్నాయి. సోమన్న కళ్ళల్లో ఆనందం. ఇవి నా కష్టార్జితం కాదు, కానీ దానానికి పనికొస్తాయి అని అనుకుంటూ ఊరి పెద్ద అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో మంచి నువ్వులు, గడియారపు గొడుగు, బలమైన చెప్పులు కొన్నాడు. అమావాస్య రోజు రానే వచ్చింది. సోమన్న తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి దాన వస్తువులను పట్టుకుని ఒక యోగ్యుడైన బ్రాహ్మణుడి కోసం వెతుకుతున్నాడు. కానీ ఆ రోజు విపరీతమైన గాలివాన మొదలైంది. గాలికి గొడుగులు ఎగిరిపోతున్నాయి, వానకు కాళ్ళు తడిసిపోతున్నాయి. సోమన్న దగ్గర ఉన్న గొడుగును చూసి ఒక ధనవంతుడు వచ్చి, ఈ గొడుగు నాకు ఇచ్చేయి, నీకు 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. సోమన్న నిరాకరించాడు.
ఇది దానానికి తెచ్చింది అన్నాడు. ఆ ధనవంతుడు నవ్వి, నీకే తినడానికి తిండి లేదు, దానాలు చేస్తావా అని ఎగతాళి చేశాడు. సోమన్న పట్టించుకోకుండా వానలో తడుస్తూ నడుస్తున్నాడు. దారిలో అతనికి ఒక ముసలి ముష్టివాడు కనిపించాడు. అతను వణుకుతూ చెప్పులు లేక కాళ్ళు గడ్డ కడుతూ ఉంటే నడవలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సోమన్న అతని దగ్గరికి వెళ్ళి, తాత ఇవిగో ఈ చెప్పులు వేసుకో, ఈ గొడుగు పట్టుకో, ఈ నువ్వులు నీకు ఆహారంగా పనికొస్తాయి, తీసుకో అని సమర్పించాడు. ఆ ముసలివాడు ఆ వస్తువులను అందుకుని సోమన్న వైపు చూసి ఒక్కసారిగా మాయమైపోయాడు. ఆశ్చర్యపోయిన సోమన్న చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కేవలం ఆ నల్ల కుక్క మాత్రమే తోక ఊపుతూ నిలబడి ఉంది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. సోమన్న ఇంటికి తిరిగి రాగానే తన పాత గుడిసె స్థానంలో ఒక పెద్ద భవనం ఉంది. తన భార్య పూర్తి ఆరోగ్యంతో పట్టుచీర కట్టుకుని ఎదురొచ్చింది. ఏమండి, మీరు వెళ్ళిన కాసేపటికి ఒక పెద్దాయన వచ్చి మీ పితృదేవతలు మీ మీద ప్రసన్నమయ్యారు అని చెప్పి ఈ బంగారు నాణాల మూట ఇచ్చి వెళ్ళారు అని చెప్పింది. సోమన్న నోట మాట రాలేదు. తను చేసిన ఆ చిన్నదానం, అది కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చేయటం వల్ల దైవ కటాక్షం కలిగిందని గ్రహించాడు. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. మరుసటి రోజు ఊరి పెద్ద సోమన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సోమన్న, నిన్న రాత్రి మా తాత కలలోనికి వచ్చి నీకు అన్యాయం చేశానని నన్ను తిట్టారు. ఆ పట్టు వస్త్రం నా ఇంట్లోనే ఉంది, నేను పొరపాటు పడ్డాను, ఇదిగో నీకు నష్టపరిహారంగా ఈ ఎకరం భూమి రాసిస్తున్నాను అని అన్నాడు. సోమన్నకు అర్థమైంది ఇదంతా మాఘ అమావాస్య మహిమ అని. కానీ ఆ నల్ల కుక్క ఎక్కడికో పోయింది. సోమన్న కుక్క కోసం ఊరంతా వెతికాడు. వారికి ఆ ఊరి శివాలయంలో కాలభైరవుడి విగ్రహం దగ్గర ఆ కుక్క ప్రశాంతంగా పడుకుని కనిపించింది. సోమన్న అక్కడికి వెళ్ళి దానికి నమస్కరించగా ఆ కుక్క లేచి శివాలయం గర్భగుడిలోనికి వెళ్ళి మాయమైపోయింది. అప్పుడు సోమన్నకు అర్థమైంది తన కష్టకాలంలో తనను కనిపెట్టుకుని ఉన్నది సాక్షాత్తు కాలభైరవుడని. మాఘ అమావాస్య రోజున నువ్వులు దానం చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోయాయి. గొడుగు దానం చేయటం వల్ల తనపై ఉన్న కర్మల నీడ తొలగిపోయింది. చెప్పులు దానం చేయటం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోయాయి. సోమన్న అప్పటి నుంచి ప్రతి మాఘ అమావాస్యకు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తూ సుఖ సంతోషాలతో జీవించాడు. అష్టైశ్వర్యాలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యము, ప్రశాంతత, సంతానం కూడా అని సోమన్న జీవితం నిరూపించింది. కథ విన్నవారికి, చదివిన వారికి కూడా మాఘ అమావాస్య పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈరోజే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది కనుక సూర్యచంద్ర గ్రహణాలు ఎంత శక్తివంతమైనవే తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, నరకబాధలు తప్పుతాయి, కష్టాలు రాకుండా ఉంటాయి. పూర్వం విద్యానగరం అనే అగ్రహారంలో విశ్వనాథ శాస్త్రి, అన్నపూర్ణ అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలంటే ఎనలేని భక్తి. వారి ఏకైక కుమారుడి పేరు కాశీనాథ్. అతను చిన్నదనం నుంచే అద్భుతమైన మేధావి. 10 ఏళ్ల వయసుకే వేదాలను కంఠస్థం చేశాడు. 12 ఏళ్లకే తర్కశాస్త్రంలో పట్టు సాధించాడు. అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. కానీ జ్ఞానంతో పాటు అతనిలో గర్వం కూడా పెరిగింది. తనకు ఉన్న జ్ఞానం ముందు తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా కనిపించసాగాయి. పెద్దలు చెప్పే ప్రతి మాటకు ఒక శాస్త్రీయ కారణం వెతకటం, అది దొరకనప్పుడు వాటిని ఎగతాళి చేయటం అతనికి అలవాటయింది. తల్లిదండ్రులు అతని ప్రవర్తనకు ఎంతగానో చింతించేవారు. నాయన, జ్ఞానం వినయాన్ని ఇవ్వాలి కానీ గర్వాన్ని కాదు. మన పూర్వీకులు మూర్ఖులు కారు. వారి ప్రతి ఆచారం వెనుక లోతైన అర్థం ఉంది అని వారు ఎంత చెప్పినా కాశీనాథు చెవికెక్కించుకునేవాడు కాదు. ఒకనాడు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందని జ్యోతిష్య పండితులు ప్రకటించారు. ఆ వార్త వినగానే విద్యానగరంలోని ప్రజలందరూ గ్రహణ నియమాలను పాటించడానికి సిద్ధమయ్యారు. ఇళ్లన్నీ శుభ్రం చేసుకుని వండిన పదార్థాలపై, నీళ్ల కుండలపై దర్భగడ్డిని ఉంచారు. గ్రహణానికి 3 గంటల ముందే భోజనాలు ముగించి ఉపవాసానికి సిద్ధమయ్యారు. గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ, మంత్రజపం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం. అన్నపూర్ణ గారు కాశీనాథ్ వద్దకు వచ్చి, నాయనా కాశీ, గ్రహణం సమీపిస్తోంది, స్నానం చేసి జపానికి కూర్చో. ఈ సమయంలో ఏమీ తినకూడదు, బయట తిరగకూడదు. గ్రహణ సమయంలో వాతావరణంలో అశుభ శక్తులు ఎక్కువగా ఉంటాయి, వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రేమగా చెప్పింది. దానికి కాశీనాథ్ అట్టహాసంగా నవ్వి, అమ్మా నువ్వు కూడానా? ఈ 20వ శతాబ్దంలో కూడా ఈ మూఢనమ్మకాలేంటి? చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడి మీద పడటం అంతే.
అది ఒక ఖగోళ అద్భుతం. దానికి మనం తినే తిండికి జపాలకు సంబంధం ఏమిటి? ఆకాశంలో జరిగే దానికి మనం ఇంట్లో ఎందుకు దాక్కోవాలి? ఇదంతా అజ్ఞానం అని తేలికగా కొట్టిపారేశాడు. విశ్వనాథ శాస్త్రి కలగజేసుకుని, ఒరే మూర్ఖుడా, నీకు తెలిసింది అక్షర జ్ఞానం మాత్రమే, ఆత్మజ్ఞానం కాదు. గ్రహణం కేవలం నీడ కాదు, అది విశ్వశక్తుల సమతుల్యత దెబ్బతినే కాలం. సూర్యచంద్రులు రాహుకేతువులచే పీడించబడే సమయం. ఆ సమయంలో వెలువడే కిరణాలు మన శరీరంపై, మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మన ఋషులు ఈ నియమాలను పెట్టారు. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి శరీరం తేలిక పడుతుంది. మంత్రజపం మన చుట్టూ ఒక రక్షణా కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దర్భగట్టికి ప్రతికూల శక్తులను నిర్వీర్యం చేసే శక్తి ఉంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శాస్త్రం అని గంభీరంగా వివరించాడు. ఈ కాశీనాథ్ వినలేదు. నాన్న, ఈ పాతకాలపు కథలు కట్టిపెట్టండి. నేను చదువుకున్నవాడిని. నా కళ్ళతో చూడనిది, నా తర్కానికి అందనిది నేను నమ్మను. ఈరోజు మీరందరూ ఆచరించే ఈ పిచ్చి నియమాలన్నీ అర్ధరహితమని నేను నిరూపిస్తాను. నేను గ్రహణ సమయంలోనే భోజనం చేస్తాను. 6 బయట నిలబడి గ్రహణాన్ని చూస్తాను. నాకేమవుతుందో చూద్దాం అని సవాలు విసిరాడు. తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. కొడుకు మూర్ఖత్వానికి వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దు నాయన, దైవంతో ప్రకృతితో పంతానికి పోవద్దు. వికాసాలే విపరీత బుద్ధి అంటారు. మా మాట విను అని అన్నపూర్ణ బ్రతిమిలాడింది. కానీ కాశీనాథ్ వారి మాటలను పెడచెవిన పెట్టాడు. చీకటి పడింది. నెమ్మదిగా చంద్రుని అంచున నల్లని నీడ కదలటం ప్రారంభమయ్యింది. ఊరంతా నిశ్శబ్దంగా మారింది. ప్రతి ఇంట్లో నుండి ఓంకారనాదం, మంత్రపఠనం మాత్రమే వినిపిస్తోంది. కాశీనాథ్ మాత్రం ఖారంగా ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ నవ్వుకున్నాడు. చంద్రుడు నెమ్మదిగా రాహువు కబంధ హస్తాల్లోనికి జారుకుంటున్నాడు. స్వచ్ఛమైన వెన్నెల స్థానంలో ఒక వింతైన ఎరటి కాంతి ప్రపంచాన్ని ఆవరించింది. ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని ఇంట్లోకి వెళ్ళి అరిచాడు కాశీనాథ్. గ్రహణ సమయంలో వంటగదిలోనికి వెళ్ళకూడదు, అన్నం ముట్టకూడదు అని తల్లి ఏడుస్తూ చెప్పింది. కోపంతో కాశీనాథ్ స్వయంగా వంటగదిలోనికి వెళ్ళి మధ్యాహ్నం వండిన అన్నాన్ని తీసుకొని 6 బయటకు వచ్చి గ్రహణం పట్టిన చంద్రుడి కింద కూర్చుని తినటం ప్రారంభించాడు. చూశారా ఏమైంది? ఏ భూతము రాలేదు, ఏ అశుభము జరగలేదు అని తల్లిదండ్రులను ఉద్దేశించి వెటకారంగా అన్నాడు. అప్పుడే విధివశాత్తున అతనికి ఒక కీడు జరిగింది. అతను ఆ మాట పూర్తి చేశాడో లేదో అతని గుండెల్లో ఒక సూది గుచ్చినట్లు భరించలేని నొప్పి మొదలయ్యింది. చేతిలోని కంచం జారి కింద పడింది. కళ్ళు బైర్లు కమ్మాయి. శ్వాస ఆడలేదు. అమ్మా అని అరవాలని ప్రయత్నించాడు. కానీ గొంతు పెగలలేదు. అతను నేల మీద కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. సాంప్రదాయాన్ని ఎగతాళి చేసిన అతని అహంకారం గ్రహణ సమయంలో తిన్న ఆ ఒక్క ముద్దతో అంతమయ్యింది. క్షణాల్లో కాశీనాథ్ జీవాత్మ తన శరీరం నుండి వేరయ్యింది. తన నిర్జీవమైన దేహం పక్కన నిలబడి గుండెలబిసేలా రోధిస్తున్న తల్లిదండ్రులను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి, నేను చనిపోయానా? ఎలా? ఎందుకు అని అతను అయోమయంలో ఉండగానే భయంకరమైన ఆకారాలు ఉన్న 2 యమభటులు ప్రత్యక్షమై అతని సూక్ష్మ శరీరాన్ని పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. చీకటిమయమైన భయంకరమైన లోకాల గుండా అతని ప్రయాణం సాగింది. చివరికి అతన్ని యమధర్మరాజు సభలో ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు అతని పాపపుణ్యాల చిట్టాను విప్పాడు. ఈ జీవి పేరు కాశీనాథ్. బ్రాహ్మణుడిగా జన్మించి వేదాలను అభ్యసించిన పుణ్యం ఉంది. కానీ ఆ జ్ఞానం ఇచ్చిన గర్వంతో తల్లిదండ్రులను ధిక్కరించాడు. పవిత్రమైన గ్రహణ కాలాన్ని అపహాస్యం చేసి నియమాలను ఉల్లంఘించి అకాల మరణం పొందాడు. ఇతని పాపపుణ్యాలు సమానంగా ఉన్నందున తీర్పు కోసం కైలాసానికి పరమేశ్వరుని వద్దకు పంపాలి అని చదివి వినిపించాడు. యమభటులు అతన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. ఆ కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ దివ్య ధామం చూసి కాశీనాథ్ కళ్ళు మూసుకుపోయాయి. మధ్యలో మణిమయ సింహాసనంపై త్రినేత్రుడు చంద్రశేఖరుడు, ఆ పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవితో కొలువై ఉన్నాడు. ఆ దివ్య స్వరూపాన్ని చూడగానే కాశీనాథ్ అణువణువున ఉన్న గర్వం కరిగి నీరైపోయింది. భయం, పశ్చాత్తాపం అతన్ని ఆవహించాయి. సాష్టాంగపడి ఆ దేవదేవుని పాదాలపై పడ్డాడు.
శివుడు తన మూడో కన్నును కొద్దిగా తెరిచాడు. ఆ క్షణంలో కాశీనాథుకు సృష్టి స్థితి లయల యొక్క అనంతమైన విశ్వరూపం కనిపించింది. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ ఆ పరమేశ్వరుని లీలా విలాసంలో భాగమని అతనికి అర్థమైంది. తాను శాస్త్రం అని వెర్రవీగిన జ్ఞానం ఆ బ్రహ్మాండం ముందు ఒక పసిపాప అక్షరాభ్యాసం లాంటిదని గ్రహించాడు. అప్పుడు శివుని గొంతు మేఘ గర్జనలా వినిపించింది. ఓరి మూర్ఖ బ్రాహ్మణుడా, నీ తలను శాస్త్రాలతో నింపావు, కానీ హృదయాన్ని వివేకంతో నింపలేదు. గ్రంథాలలోని అక్షరాలను రాశావు, కానీ వాటి ఆత్మను గ్రహించలేకపోయావు. చంద్రగ్రహణం కేవలం భూమి నీడ అని భావించావు, కానీ అది దేవతలకు, రాక్షసులకు మధ్య నిరంతరం జరిగే విశ్వ సంగ్రామంలో ఒక కీలక ఘట్టం. ఆ సమయంలో ప్రకృతి బలహీనపడుతుంది, దుష్ట శక్తులు విజృంభిస్తాయి. మామూలు సమయాల్లో నిన్ను కాపాడే దైవశక్తులు ఆ సమయంలో తమ శక్తిని ఉపసంహరించుకుంటాయి. అందుకే ఋషులు జపతప ఉపవాసాది నియమాలను విధించారు. అవి నిన్ను ఆ దుష్టశక్తుల నుండి కాపాడే ఆధ్యాత్మిక కవచాలు. నువ్వు గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించి నీ శరీరంలోనికి కేవలం అన్నాన్ని కాదు, ఘనీభవించిన ప్రతికూల శక్తిని ఆహ్వానించావు. నీ అహంకారమే ఆ శక్తికి వాహకంగా మారి నీ ప్రాణాలను హరించింది. నియమాన్ని ఉల్లంఘించటం కన్నా దాన్ని అపహాస్యం చేసి నిన్ను కన్నవారికి దుఃఖం మిగల్చటం నీవు చేసిన మహాపాపం అని శివుడు అన్నాడు. శివుని మాటలు ఈటెల్లా గుచ్చుకోగా కాశీనాథ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రభూ, నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు, నాకు మరో అవకాశం ప్రసాదించు అని పాదాలపై పడి వేడుకున్నాడు. అప్పుడు కరుణామయి అయిన పార్వతీమాత శివుని వైపు చూసి, స్వామి పసివాడు, తెలియక తప్పు చేశాడు, కరుణించండి అని కోరింది. శివుడు, దేవి, కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు, కానీ ఇతని తల్లిదండ్రుల పుణ్యఫలం, ఇతను గతంలో చేసిన వేద అధ్యయనం కారణంగా ఇతనికి మరో జన్మను ప్రసాదిస్తున్నాను. కానీ ఈసారి అతను ధనవంతుల ఇంట్లో జ్ఞాన గర్వంతో పుట్టడు. ఒక నిరుపేద నిష్ఠాగరిష్ఠుడైన పూజారి ఇంట్లో జన్మిస్తాడు. జీవితంలో కష్టాలను అనుభవించి వినయాన్ని నేర్చుకుంటాడు. ఈ జన్మలో చేసిన తప్పు వాసనగా అతని ఆత్మలో నిక్షిప్తమై మరు జన్మలో గ్రహణ కాలమంటే చెప్పలేని భక్తి, భయం అతనిలో ఉంటాయి. తన జీవిత కాలమంతా సనాతన ధర్మ నియమాలలోని వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యాలను ప్రజలకు విడమరిచి చెప్పి వారిని ధర్మ మార్గంలో నడిపించడమే అతని జీవిత లక్ష్యమవుతుంది అని అనుగ్రహించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. కొన్ని శతాబ్దాల తర్వాత గంగానది తీరంలోని ఒక చిన్న కుగ్రామంలో సోమయాజులు అనే పెద్ద పూజారికి ఈ బ్రాహ్మణుడు కుమారుడిగా జన్మించాడు. అతనికి జ్ఞానదేవుడు అని పేరు పెట్టారు. జ్ఞానదేవుడు చిన్నప్పటి నుండి అసాధారణమైన భక్తి శ్రద్ధలతో పెరిగాడు. ముఖ్యంగా గ్రహణం వస్తుందంటే చాలు అతనిలో తెలియని ఒక ఆందోళన, అప్రమత్తత కనిపించేవి. ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఊరి వారంతా భయపడుతూ ఉంటే 10 ఏళ్ల జ్ఞానదేవుడు అందరికీ ధైర్యం చెప్పాడు. భయపడకండి, ఇది భగవంతుడు మన కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి ఇచ్చిన సువర్ణావకాశం. మనమందరము ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి గ్రహణమంతా భగవన్నామ స్మరణ చేద్దాం. మన జపం యొక్క శక్తి మనల్ని, మన గ్రామాన్ని కాపాడుతుంది అని ఒక అనుభవజ్ఞుడైన ఋషిలా చెప్పాడు. అతని మాటల్లోని భక్తికి, నిజాయితీకి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి అతను చెప్పినట్లుగానే నియమాలను పాటించారు. జ్ఞానదేవుడు పెరిగి పెద్దవాడే గొప్ప పండితుడిగా, మహర్షిగా కీర్తి పొందాడు. అతను తన పూర్వజన్మ అయినటువంటి కాశీనాథుడిని ఎన్నడూ గుర్తు చేసుకోలేదు. కానీ పరమేశ్వరుని సన్నిధిలో నేర్చుకున్న పాఠం అతని ఆత్మలో చెరగని ముద్ర వేసింది. అతను దేశమంతటా పర్యటించి ప్రజలకు కేవలం శాస్త్రాలను బోధించటమే కాకుండా వాటి వెనుక ఉన్న విశ్వ సత్యాలను, ఆచారాలలోని అంతరార్థాలను వినయంతో వివరించాడు. అహంకారంతో జ్ఞానాన్ని ప్రదర్శించిన కాశీనాథ్ మరుజన్మలో వినయంతో అదే జ్ఞానాన్ని పంచి తన జన్మను సార్థకం చేసుకున్నాడు. అలాగే ఈరోజు నిజమైన భక్తి అంటే ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అనగనగా అనంతగిరి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఎంతో పురాతనమైన, చూడడానికి అత్యంత శోభాయమానంగా ఉండే శ్రీ లక్ష్మీదేవి ఆలయం ఒకటి ఉండేది. ఆ ఆలయానికి శివశర్మ అనే ఒక పండితుడు పూజారిగా ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. అతని శక్తి ఎంత గొప్పదో అతని పేదరికం కూడా అంత గొప్పది. శివశర్మ, అతని భార్య పార్వతి అత్యంత అధిక పేదరికంలో జీవించేవారు. వారికి బంధువులు ఎవ్వరూ లేకపోవటంతో
గ్రామస్తులు దయతలచి ఇచ్చే ధాన్యం పప్పులతోనే వారి జీవితం గడిచేది. గ్రామస్తులు దానంగా ఇచ్చిన ధాన్యాన్ని పార్వతి ఎంతో ఓపికగా వండి ముందుగా అమ్మవారికి నైవేద్యం కోసం సిద్ధం చేసేది. శివశర్మ ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి భార్య వండిన ప్రసాదాన్ని తీసుకుని గుడికి బయలుదేరేవాడు. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని వారు ఆ పూటకు ఆహారంగా స్వీకరించేవారు. వారి జీవితం పేదరికంలో ఉన్న వారి మనసులు మాత్రం భక్తి సంతృప్తితో నిండి ఉండేవి. ఇలా రోజులు ప్రశాంతంగా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం శివశర్మ యథావిధిగా భార్య ప్రేమగా చేసి ఇచ్చిన పులిహోర ప్రసాదాన్ని ఒక పాత్రలో పెట్టుకుని ఆలయానికి బయలుదేరాడు. అలా వెళ్తున్న తనకు దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక వృద్ధుడు అత్యంత దీన స్థితిలో కూర్చుని ఉండటం గమనించాడు. ముసలాయన కళ్ళు కనిపించటం లేదు, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఆకలితో అతని ముఖం పీక్కుపోయింది. శివశర్మ ఆ గ్రామంలో అతడిని మున్నెన్నడూ చూడలేదు. ఆ వృద్ధుడి దయనీయమైన స్థితిని చూసి శివశర్మ హృదయం ద్రవించింది. అతను మనసులో, ఓ లక్ష్మీదేవి, ఏమిటి నీ లీల తల్లి? ఈ వృద్ధుడిని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. పాపం, కళ్ళు లేక ఆకలితో ఎంత నరకం అనుభవిస్తున్నాడో కదా. ప్రతి జీవిలోనూ నీవే ఉంటావని అంటారు కదా. ఇతని ఆకలి తీర్చటం కూడా నీకు చేసే పూజలాంటిదే కదా అని అనుకున్నాడు. వెంటనే తన చేతిలో ఉన్న ప్రసాదం పాత్ర వైపు చూశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళాడు. తాత, ఎవరు నువ్వు? ఈ ఊరికి కొత్తగా వచ్చావా? నేనిప్పుడు ఇక్కడ చూడలేదే నిన్ను అని ప్రేమగా పలకరించాడు. దానికి ఆ వృద్ధుడు నీరసంగా తల పైకెత్తి, అవును నాయన, నాది పక్క ఊరే. కళ్ళు కనబడటం లేదని, పనికిరాని వాడినని నా కన్న కొడుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసిపోయాడు. నా వాళ్లకే నేను భారమయ్యాను. ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలియక ఈ చెట్టు కిందే ప్రాణాలు వదిలేద్దామని కూర్చున్నాను బాబు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాటలు విన్న శివశర్మకు మరింత బాధ కలిగింది. బాధపడకు తాత, నీకు ఎవరూ లేకపోతేనే నేనున్నాను. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే నీకు తోడుగా ఉంటుంది. నన్ను నీ మనవడిలా భావించు. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. ఎప్పుడు తిన్నావో ఏమో, ముందు కాస్త కడుపు నింపుకో అని తన చేతిలోని ప్రసాదాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఆ వృద్ధుడు ఈ ప్రసాదాన్ని ఆత్రంగా తిని కడుపు నింపుకున్నాడు. అతని ముఖంలో కొద్దిగా జీవం కనిపించింది. చాలా సంతోషం నాయన, దేవుడిలా వచ్చి నా ఆకలి తీర్చావు. నీది చాలా మంచి మనసు. ఆ జగన్మాత నిన్ను చల్లగా చూస్తుంది. నీకు అంతా మంచే జరుగుతుంది అని మనస్ఫూర్తిగా దీవించాడు. అయ్యో తాత, పెద్దవారు మీరు, మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలాంటి మాటలు చెప్పకూడదు. సరే తాత, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి శివశర్మ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ముందు నిలబడి చేతులు జోడించి, అమ్మా లక్ష్మీదేవి, ఈరోజు నీకు నైవేద్యం సమర్పించినందుకు నన్ను క్షమించు. నేను వస్తున్న దారిలో ఆకలితో అలమటిస్తున్న ఒక అంధవృద్ధుడు కనిపించాడు. అతనిలో నీ రూపాన్నే చూశాను. అందుకే నీకు పెట్టాల్సిన ప్రసాదాన్ని అతనికి పెట్టి ఆకలి తీర్చాను. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు తల్లి, నన్ను మన్నించు తల్లి అని వేడుకున్నాడు. మరుసటి రోజు కూడా పార్వతీ ప్రసాదం సిద్ధం చేయగా శివశర్మ గుడికి బయలుదేరాడు. ఆ రోజు దారిలో కాళ్ళు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్న ఒక కుష్ఠిరోగి కనిపించాడు. అతని శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నాయి. జనం అతడిని చూసి చీదరించుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నారు. శివశర్మ అతడిని చూసి అక్కడే ఆగిపోయాడు. ఆ కుష్ఠిరోగి శివశర్మను చూసి, అయ్యా, దయచేసి ఏమనుకోకండి. 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆకలితో ప్రాణం పోతోంది. మీ దగ్గర ఏమైనా ఉంటే కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకున్నాడు. ఆ మాటలకు శివశర్మ కరిగిపోయాడు. అయ్యా, నా దగ్గర ఈ కొద్దిపాటి ప్రసాదం మాత్రమే ఉంది. ఇది మీ ఆకలిని పూర్తిగా తీరుస్తుందో లేదో తెలియదు, కానీ దయచేసి స్వీకరించండి అని తన చేతిలోని ప్రసాదాన్ని ఆ కుష్ఠిరోగికి ఇచ్చాడు. అక్కడి నుండి గుడికి వెళ్ళి మళ్ళీ అమ్మవారి ముందు నిలబడి, తల్లి లక్ష్మీదేవి, ఈరోజు కూడా నీకు నైవేద్యం తీసుకురాలేకపోయాను. దారిలో ఆకలితో అడుగుతున్న ఒక ఆర్తుడిని చూసి నా మనసు ఆగలేదు.
అతని ఆకలి తీర్చడమే నీకు చేసే సేవ అని భావించాను. నా ఈ తప్పును క్షమించు తల్లి అని ప్రార్థించాడు. ఇదంతా వైకుంఠంలో నుండి లక్ష్మీదేవి గమనిస్తూ చిరునవ్వు చిందించింది. అది చూసిన విష్ణుమూర్తి, దేవి నీ చిరునవ్వుకు కారణం ఏమిటి? ఏదో విశేషం జరిగినట్లుంది. ఆ ఆనందానికి కారణం చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా అని అడిగాడు. దానికి లక్ష్మీదేవి నవ్వుతూ, స్వామి, భూలోకంలో నా పరమభక్తుడైన శివశర్మ నిస్వార్థ భక్తిని, కరుణను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు సమర్పించాల్సిన నైవేద్యాన్ని ఆకలితో ఉన్న ఆర్తులకు పెట్టి వారిలో నన్నే చూసుకుంటున్నాడు. తాను చేస్తున్న పుణ్య కార్యానికి కూడా నా దగ్గర క్షమాపణలు కోరుకుంటున్న అతని అమాయకత్వం, స్వచ్ఛమైన మనసు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి అతడు నిలువెత్తు నిదర్శనం అని అంది. అప్పుడు స్వామివారు, దేవి నాకు మీ భక్తుణ్ణి, అతని భార్య పార్వతిని పరీక్షించాలని ఉంది. వారి చేతి భోజనం రుచి చూడాలని కోరికగా ఉంది. వారి ఔదార్యాన్ని స్వయంగా చూడాలనుకుంటున్నాను అని అన్నాడు. అలాగే స్వామి, వారి నిష్కల్మషమైన మనసును మీరు కూడా చూడండి అని లక్ష్మీదేవి అంగీకరించింది. వెంటనే వారిద్దరూ ఒక సాధారణ వృద్ధ దంపతుల రూపాలను ధరించారు. నారాయణుడు నారాయణయ్యగా, లక్ష్మీదేవి లక్ష్మమ్మగా మారి తీర్థయాత్రలు చేస్తున్న వారిలాగా శివశర్మ ఇంటికి వెళ్ళారు. అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని నారాయణయ్య బయట నుండి పిలిచాడు. శివశర్మ బయటకు వచ్చి, ఎవరండి మీరు అని అడిగాడు. అయ్యా, నా పేరు నారాయణయ్య. ఈమె నా భార్య లక్ష్మమ్మ. మేము దూర ప్రాంతం నుండి యాత్రలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దారిలో తెచ్చుకున్న భోజనం అయిపోయింది. ఆకలితో నడవలేకపోతున్నాము. దయచేసి కాస్త అన్నం పెట్టి ఆదుకోగలరా అని అడిగారు. అయ్యో, దానికేముంది, అతిథులు సాక్షాత్తు దైవస్వరూపులు, మీరు లోపలికి రండి అని వారిని ఆప్యాయంగా లోపలికి పిలిచి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. పార్వతి వారికి ఆకులు వేసి ఆ పూట తాము తినడానికి వండుకున్న అన్నాన్ని, కూరను వడ్డించింది. ఆ వృద్ధ దంపతులు భోజనం చేశారు. కానీ లక్ష్మమ్మ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, అమ్మా, నా ఆకలి ఇంకా తీరలేదు, ఇంకొంచెం అన్నం పెట్టగలవా అని అడిగింది. పార్వతి ఏమాత్రం సంకోచించకుండా, తప్పకుండా తల్లి, మీరు మొహమాట పడకుండా కడుపు నిండా తినండి అని చెప్పి మిగిలిన అన్నం మొత్తం వడ్డించేసింది. అలా ఆ పూటకు వారు వండుకున్న భోజనమంతా ఆ దంపతులకే పెట్టేశారు. భోజనం చేశాక ఆ దంపతులు, అయ్యా, అడగ్గానే కాదనకుండా మా ఆకలి తీర్చారు. ఆ లక్ష్మీ నారాయణులు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక సాధువు శివశర్మ ఇంటి ముందుకు వచ్చి, భిక్షాం దేహి అని గట్టిగా అరిచాడు. శివశర్మ బయటకు వచ్చి, స్వామి నమస్కారం, మీకు ఏం కావాలి అని అడిగాడు. నాయనా, ఉదయం నుండి భిక్ష కోసం తిరుగుతున్నాను. ఎక్కడా ఎవరూ పట్టించుకోలేదు. ఆకలితో ప్రాణాలు పోతున్నాయి. కాస్త భోజనం పెట్టి నా ప్రాణం నిలబెట్టు అని వేడుకున్నాడు. శివశర్మకు గుండె ఆగినంత పనయింది. ఇంట్లో వండినది మొత్తం ఇందాక వచ్చిన దంపతులకు పెట్టేశారు. ఇప్పుడు ఈ సాధువు ఆకలి ఎలా తీర్చాలి? ఒక మెతుకు కూడా లేదు. స్వామి క్షమించండి, మీకు పెట్టడానికి నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు అని బాధగా చెప్పాడు. అలా అనకండి బాబు, మీరే నా ఆకలి తీర్చాలి, లేదంటే నేను ఇక్కడే పడిపోతాను అని సాధువు దీనంగా అన్నాడు. శివశర్మకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భార్య పార్వతితో, పార్వతి ఏం చేద్దాం, ఆకలి అని వచ్చిన వారిని వట్టి చేతులతో ఎలా పంపటం? అమ్మా లక్ష్మీదేవి, నువ్వే ఒక దారి చూపించు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత పార్వతి లోపలికి వెళ్ళి తన మెడలో ఉన్న పసుపు తాడులోని తాళిబొట్టును తీసి భర్త చేతిలో పెట్టింది. ఏవండి, ఇదిగోండి, ఈ తాళిబొట్టును అమ్మి వచ్చిన డబ్బుతో బియ్యము సరుకులు తీసుకురండి. వాటితో వండి ఆ సాధువు ఆకలి తీరుద్దాం అంది. శివశర్మ నిర్ఘాంతపోయాడు. ఏమిటి పార్వతి ఇది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు నేనేమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీ మెడలోని మాంగళ్యాన్ని కూడా దూరం చేయలేను. వద్దు పార్వతి, నేను ఆ సాధువు కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాను అని వెళ్ళిపోయాడు. పార్వతి అతడిని ఆపి, ఆగండి, నాకు మీరు కట్టిన ఈ పసుపు తాడు చాలు. నా మాంగళ్యం మీరే. ఆకలితో వచ్చిన వారిని పంపించటం మహాపాపం. దయచేసి వెళ్ళండి అని కన్నీళ్లతో చెప్పింది. భార్య మాటలకు అంగీకరించక తప్పలేదు. శివశర్మ బరువెక్కిన హృదయంతో
ఆ తాళిబొట్టును తీసుకొని నగల వ్యాపారి దగ్గర అమ్మి ఆ డబ్బుతో సరుకులు కొని ఇంటికి తెచ్చాడు. పార్వతి వేగంగా వంట చేసి ఆ సాధువుకు కడుపు నిండా భోజనం పెట్టింది. సాధువు తృప్తిగా భోజనం చేసి, నాయనా, తల్లి, మీ ఔదార్యం సామాన్యమైనది కాదు. ఆ లక్ష్మీ నారాయణులు మిమ్మల్ని సదా రక్షిస్తారు అని దీవించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే శివశర్మకు ఇందాక వచ్చిన వృద్ధ దంపతులు మర్చిపోయిన ఒక చిన్న సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక బంగారు నాణెం మెరుస్తూ కనిపించింది. అయ్యో పాపం, ఆ పెద్దవాళ్ళు దీన్ని ఇక్కడే మర్చిపోయారు. ఎంత బాధపడుతున్నారో ఏమో. వారు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెంటనే వారికి దీన్ని ఇచ్చి వస్తాను అని ఆ నాణ్యాన్ని తీసుకుని బయటకు పరిగెత్తబోయాడు. అంతలో ఆ నాణెం అతని చేతి నుండి మాయమై ఆ ప్రదేశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు నిండిపోయింది. ఆ వెలుగులో నుండి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నారాయణులు శంఖ చక్ర గదాధారులై ప్రత్యక్షమయ్యారు. వారిని చూడగానే శివశర్మ పార్వతీ దంపతుల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. వారిద్దరూ స్వామివారి పాదాల ముందు మోకరిల్లారు. పరమాత్మ, నారాయణ, జగన్మాత లక్ష్మీదేవి, మమ్మల్ని కరుణించారా తండ్రి. మీ దివ్య దర్శనంతో మా జన్మ ధన్యమైంది స్వామి అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో, మా స్వచ్ఛమైన నిస్వార్థమైన భక్తికి, నీ కరుణా హృదయానికి మేము ప్రసన్నలమయ్యాము. మేమే వృద్ధ దంపతుల రూపంలో వచ్చి నీ ఆతిథ్యం స్వీకరించాము. నిన్ను పరీక్షించడానికే ఇంకా ఆకలిగా ఉందని అడిగాను. చివరకు సాధువు రూపంలో వచ్చి మీ దాన గుణాన్ని, త్యాగాన్ని పరీక్షించాను. మీరు ఆకలితో ఉన్న వారిలో మమ్మల్ని చూశారు. మీ భార్య తన మాంగళ్యం కన్నా అతిథి సేవకే ప్రాధాన్యతనిచ్చింది. మీ వంటి నిస్వార్థ భక్తులు ఉన్నంతకాలం ఈ భూమిపై ధర్మం నిలుస్తుంది. మీ దంపతులు చేసిన దాన ధర్మాలు, సేవలు నేరుగా వైకుంఠానికి చేరాయి. పేదవారికి, అభాగ్యులకు చేసే సేవ స్వయంగా మాకు చేసిన సేవతో సమానం. మీ భక్తికి, త్యాగానికి మేము ఎంతో సంతోషించాము. మీకు సకల సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తున్నాము అని దీవించింది. అలా వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి లక్ష్మీ నారాయణులు అంతర్ధానమయ్యారు. తర్వాత శివశర్మ, పార్వతీ దంపతులు ఆ సంపదతో ఒక పెద్ద అన్నదాన సత్రం కట్టించి తమ జీవితాంతం పేదల ఆకలి తీరుస్తూ, వారి కష్టాలలో తోడుగా నిలుస్తూ, నిజమైన దైవసేవ చేస్తూ ధన్యులయ్యారు. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు మాఘ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు. పూర్వం సమస్త శాస్త్ర కోవిదుడగు గౌతమ మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణవేణి నదీ తీరానికి చేరుకున్నాడు. అది మాఘమాసం కావటంతో గౌతముడు కృష్ణానదీ తీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని ప్రతిరోజు కృష్ణానదిలో మాఘస్నానం చేస్తూ నది ఒడ్డినే లక్ష్మీనారాయణులను పూజిస్తూ మాఘ పురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు. ఆ రోజు మాఘశుద్ధ దశమి. గౌతముడు ప్రతిరోజులాగే మాఘస్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షం కింద మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఫలపుష్పాలతో మండపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘ పురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక కుక్క అక్కడకు వచ్చి కూర్చుంటుంది. పూజా ప్రదేశంలో ప్రవేశించి అర్హత కుక్కకు లేదు గనుక గౌతముని శిష్యులు కుక్కను అదిలించగా ఆ కుక్క అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్థానంలో కూర్చుంటుంది. శిష్యులు మళ్ళీ అదిలించగా తిరిగి అలాగే చేసింది. ఈ విధంగా కుక్క 3 ప్రదక్షిణాలు పూర్తి చేసింది. మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీ నారాయణునికి 3 ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు. ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను. కుక్క చక్రవర్తిగా మారటం చూసిన గౌతముడు ఆశ్చర్యంతో, నీవు ఎవరవు? గంధర్వుడవా? చక్రవర్తివా? నీ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు. ఓ మునిపుంగవ, నేను వంగదేశపు రాజును. నా పేరు వేగరథుడు. చంద్రవంశమున పుట్టిన నేను ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడిని. ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దాన ధర్మాలు చేశాను. చెరువులు, బావులు తవ్వించాను. మహర్షులకు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చాను. ఎన్నో గుళ్లను నిర్మించాను. ఇన్ని చేసినా నాకు సద్గతులు కలగలేదు. అందుకు కారణం ఏమిటో చెప్తాను.
ఒకనాడు నా వద్దకు పైంగలుడు అనే ఒక ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు. చక్రవర్తిగా ఆ మునిని నేను యథాశక్తి సత్కరించాను. అప్పుడు ఆ ముని నాతో, రాజా, నీకొక రహస్యం చెప్తాను. మాఘమాసంలో సూర్యోదయం వేళ నదీ స్నానం చేసి మాఘ వ్రతాన్ని ఆచరించి మాఘ పురాణం శ్రవణం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది, విష్ణు సాయుధ్యం కలుగుతుందని చెప్పాడు. కర్మవశాత్తు ముని మాటలను నేను ధిక్కరించాను. ఆ మునితో నేను చలి బాధలను తట్టుకోలేనని, చలికి మరణిస్తానని, మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాఘ స్నానం చేయడానికి ఒప్పుకోలేదు. ఆ మహర్షి నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. ఆ పాపఫలంగా ఆ తర్వాత నేను 100 జన్మలు గాడిదగా పుట్టాను. తర్వాత 4 సార్లు కుక్కగా పుట్టాను. ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఆ సందేహాన్ని తీర్చండి అని రాజు గౌతమ మహర్షిని కోరాడు. రాజు మాటలు విన్న గౌతముడు, ఓ రాజా, నేడు మాఘశుద్ధ దశమి, పరమ పవిత్రమైన ఈ రోజు కృష్ణానదీ తీరంలో జరుగుతున్న మాఘ వ్రతాన్ని కల్లారా చూశావు. నా శిష్యులు అదిలించటంతో 3 సార్లు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీ నారాయణులకు ప్రదక్షిణాలు చేశావు. మాఘ పురాణాన్ని విన్నావు. దీనితో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది. ఇప్పుడైనా కృష్ణానదిలో మాఘస్నానం చేసి తరించు అనగా ఆ రాజు నదిలో మాఘస్నానం చేసి తరించాడు. ఇంతలో ఆ అశ్వత్థ వృక్షం తొర్రలో నుంచి ఒక కప్ప కిందపడి అటూ ఇటూ పొర్లి తన రూపాన్ని విడిచి సుందరాంగియగు స్త్రీ రూపం ధరించి గౌతముని ముందు నిలిచింది. గౌతమ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తాంతం గురించి వివరించమని కోరగా ముని కాంత అయిన ఆ సుందరాంగి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ముని కాంత గౌతమునితో, మహర్షి, నేను పూర్వజన్మలో జ్ఞానసిద్ధి అనే ముని కుమార్తెను, ప్రజ్ఞాముని భార్యను. మేము కావేరీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉండేవాళ్ళం. నా భర్త సమస్త ధర్మములు తెలిసినవాడు, గొప్ప ఆత్మజ్ఞాని. అతను ప్రతినిత్యము కావేరీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మాచరణ చేస్తూ ఉండేవాడు. ఇంతలో మాఘమాసం వచ్చింది. నా భర్త ప్రతిరోజు కావేరీ నదిలో మాఘస్నానం చేస్తూ మాఘమాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన నన్ను కూడా మాఘస్నానానికి రమ్మని పిలిచాడు. మాఘస్నానం చేసి నది ఒడ్డున శ్రీహరిని ధూప దీపాలతో ఫల పుష్పాలతో అర్చించి మధుర పదార్థాలు నివేదించి నది ఒడ్డినే మాఘపురాణ శ్రవణం చేయమని నన్ను ప్రోత్సహించాడు. మాఘమాసం మొత్తం ఈ విధంగా శ్రీహరిని పూజించి పురాణ శ్రవణం చేస్తే 1,000,000 యజ్ఞ ఫలితం లభిస్తుందని, శాశ్వత ముక్తి లభిస్తుందని నా భర్త ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. నా భర్త చెప్పిన మాటలు వినకుండా నేను మాఘమేమిటి, స్నానమేమిటి, ఈ చలిలో ఎవరైనా స్నానం చేస్తారా? నేను సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు ఆశ్రమం నుంచి బయటకే రాలేను. అలాంటిది సూర్యోదయంతో చల్లని నది నీటిలో స్నానం ఎలా చేస్తాను? మీరు చెప్పిన కర్మ విశేషములను చేస్తే చలితో నేను మరణిస్తాను అంటూ మాఘస్నానాన్ని చులకన చేస్తూ మాట్లాడాను. నా మాటలకు ఆగ్రహంతో అంతటి శాంతస్వరూపుడైన నా భర్త నన్ను శపించాడు. ధర్మాన్ని అతిక్రమించిన కుమారుణ్ణి, దుర్భాషలాడు భార్యను, బ్రాహ్మణ ద్వేషి అయిన రాజును తక్షణమే శపించాలన్న నియమాన్ని అనుసరించి నా భర్త నన్ను కృష్ణవేణి నదీ తీరంలో నీరు లేని అశ్వత్థ వృక్షం తొర్రలో కప్పలా పడి ఉండమని శపిస్తాడు. నీరు లేకుండా కప్ప జీవనం ఎంతో కష్టం కదా. నా పొరపాటుకు చింతించి నా భర్తను శాప విమోచనం చెప్పమని ప్రార్థించగా ఆయన ఎప్పుడైతే కృష్ణవేణి నదీ తీరంలో మాఘ శుద్ధ దశమి రోజు గౌతముని చేసే మాఘ వ్రతాన్ని చూసి మాఘ పురాణం శ్రవణం చేయటం వలన నా కప్ప రూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలిపినాడు. ఈరోజు మీరు చేసిన మాఘ వ్రతాన్ని చూసిన పుణ్యానికి నా అసలు స్వరూపం వచ్చిందని గౌతమునికి చెప్తూ నమస్కరించింది మునిపత్ని. మునిపత్ని చెప్పిన మాటలు విన్న గౌతముడు చిరునవ్వు నవ్వుతూ, పతివ్రత అయిన స్త్రీ భర్త మాటలను అతిక్రమించరాదు. చలికి భయపడి మాఘస్నానం చేయకుండా నీ భర్త మాటలను అతిక్రమించి మహా అపరాధం చేశావు కాబట్టి నీవు కప్ప రూపంలో పడి ఉండాల్సి వచ్చింది. ఇప్పటికైనా కృష్ణవేణి నదిలో స్నానం చేసి మాఘ స్నానం చేసి నీ పాప పరిహారం చేసుకో అన్న గౌతముని మాటలకు ఆ మునిపత్ని కృష్ణానదిలో మాఘస్నానం చేసి పునీతురాలైంది. కైలాసంలో శివుడు పార్వతితో
పార్వతి వినుము. కృష్ణా నదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికి ఆ మునిపత్ని శాశ్వత వైకుంఠవాసాన్ని పొందింది. మాఘ స్నానానికి ఉన్న విశిష్టతను పార్వతీదేవితో చెప్పాడు. ఒకసారి కృష్ణ మహర్షి జహ్నుమునితో, ఓ మునీంద్ర, మాఘమాస వ్రత మహత్యమును తెలియజేసేదను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగాను. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూర అను పేరు గల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలు కోపము గలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణం అంటే ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకు కూడా ధర్మ కార్యక్రమాలను చేయుట అందు ఇష్టము కలదు. ఆమె బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేసేది. అత్తమామలకు ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. కానీ క్రూర మాత్రం కోడలిని తప్పు చేయకపోయినా నిందిస్తూ ఉండేది. కానీ ఆమె మాత్రం అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తి సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను, నాయనా, అమ్మ, నా మాటను వినండి. నా మాట మనకు కీర్తిని కలిగిస్తుంది, ధర్మమును సాధించి పెడుతుంది. మీకు మీ కోడలిపై కోపమెందుకు? కలహమునకు కారణమేమిటి? మీ శరీరములకు బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపచేయు కలహమెందుకు? నేను గాని నా భార్య గాని మీకేమి అపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణము నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపము వల్ల ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మునగునవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సంపత్తమైన ఓర్పు వహించండి అని పలికెను. పుత్రిని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను, మూర్ఖుడా, పో, ఉమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకు ఇలా నీతి బోధన చెయ్యు నిన్ను, నీ భార్యను ఏమి చేసినా తప్పులేదు అని పలికి కొడుకును, కోడలిని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. దెబ్బలు తింటున్న పుత్రుడు రోషమును చెందెను. కానీ తర్వాత సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పోదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరే ఒకటి లేదు. స్త్రీకు భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము మరేమీ లేవు కదా అని తలిచెను. భార్యను కూడా తగు మాటలతో ఓరడించెను. ఓర్పుగా ఉండమని సమాధానపరిచెను. కోపిష్టి అయిన క్రూర మాత్రం కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడు ఈ అకృత్యమును చూసి తల్లిని ఏమీ అనలేక, పితృభక్తి వలన ఏమీ చేయలేక మౌనముగా బాధపడుచు ఎప్పటిలాగానే తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నాడు. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక నిర్బంధంలో ఉండెను. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని మంచిది కాదని చెప్పినా కూడా క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అలాగే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకపోవటం వలన దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడాలని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూసెను. అక్కడ భార్య మరణించి ఉంది. మరణించిన భార్యను చూసి బాధతో అతను నిశ్చేష్టుడయ్యాడు. కొంత సమయానికి స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నేలపై పడెను. క్రూర కోడలిని బంధించిన గది యొక్క తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కోడలు మరణించి ఉంది. మరణించిన కోడలిని దుఃఖ వివసుడై పుత్రుణ్ణి చూసి ఆశ్చర్యముగా ఆమెకు కూడా దుఃఖము వచ్చెను. అప్పుడు ఆమె తనను తాను చేతులతో పట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపును విని అందరూ ఏమయ్యిందో అని చూడవచ్చిరి. విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించారు. కొందరు బంధువులు కోడలి శవమును తీసుకుని వెళ్ళి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అక్కడ ఉండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర కూడా పశ్చాత్తాపను పొందెను. పుత్ర శోకమును భరించలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్త కూడా శోకించెను. వారలా అధికముగా శోకించుట చూసి జనులందరూ కూడా విచారించితిరి. కానీ ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని ఊరుకున్నారు. పుత్ర శోకమును భరింపలేక
నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమున చేరిరి. వారు ఆసి వ్రత నరకము అనగా కత్తుల బోనులో చిరకాల శిక్ష అనుభవించిరి. తర్వాత చంపా తీరమున సర్పములై జన్మించితిరి. అవి చెట్టు త్వరలో నివసించారు. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచ్చటకు వచ్చిరి. చంపా నదిలో మాఘమాస స్నానం ఆచరించి సర్ప దంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన మాఘమాస మహిమను వినుట వలన వారి పాపములు అక్కడితో పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. ఆ విమానంలో వారు శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్య, మాఘమాస వ్రత మిట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించారని చెప్పుటకు వీలులేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు వారు వీరనే తేడా లేకుండా సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడు అయినను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగును అనటంలో ఎటువంటి సందేహం లేదు అని కృత్న మదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. అలాగే ఈరోజు పౌర్ణమి అమావాస్య అక్కా చెల్లెళ్ళ కథను వింటే చాలు శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు.
ఇప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారి ఇంటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్నా వదినగార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది.
ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకుని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది, కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి.
అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పట్నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, నరక బాధలు తప్పుతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.